వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పగా చెప్తుంది, రైజింగ్ తెలంగాణ, జాయిన్ ద రైజ్ అని అంటున్నారు. ఎక్కడ జాయిన్ ద రైజ్? దేనికి రైజ్? ఎక్కడ రైజ్ అయింది తెలంగాణ? దేంట్లో రైజ్ అయింది? ఎవరు రైజ్ అవుతున్నారు? ఇవన్నీ ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణకు వచ్చిన తర్వాత ఇవాళ ఒకప్పుడు అప్పులు కుప్ప అని రేవంత్ రెడ్డి వచ్చిన తొలినాళ్ళలో అన్నాడు. కానీ ఆ రోజు చేసినటువంటి అప్పుల కంటే కూడా రికార్డు స్థాయిలో ఇవాళ అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిది మరీ ముఖ్యంగా. ఇవాళ అత్యధికమైనటువంటి అప్పుల స్థాయి. ఇవాళ కాగ్ ఇచ్చినటువంటి ఆ యొక్క గణాంకాలు చూస్తూ ఉంటే నిజంగా కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి. ఇంత అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇంత అప్పులు చేసినా కూడా బడాయిలు తగ్గట్లా, ఇంత అప్పులు చేసినా ప్రాజెక్టులు తగ్గట్లా, ఇన్ని అప్పులు చేసినా కూడా ఎక్కడ కూడా తగ్గట్లా. సార్ ఎవరు ఎక్కడ ఏ సారు తగ్గట్లా. లాస్ట్కి ఇంకా మనకి మార్చ్ వరకు క్వార్టర్లు ఎండ్ అవ్వలేదు. జనవరి నాటికే అంటే తొలి 10 నెలల్లో చేసినటువంటి అప్పులు చూస్తే నిజంగా ఒక షాకింగ్గా కనిపిస్తుంది. 100% దాటిపోయి 128% రుణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రం. నిజంగా కోవిడ్ సంక్షోభంలో ఆ రోజు చేసినటువంటి అప్పుల కంటే కూడా ఆ రోజు ఎట్లాగూ ఫిజికల్గా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు రెవెన్యూ జనరేషన్ లేదు, లాక్డౌన్ నడిచింది, నెలల కొద్ది లాక్డౌన్, ఎక్కడ బిజినెస్లు జరగనటువంటి పరిస్థితి. ఆ రోజు తిండికే పూట గడిస్తే చాలనుకునేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి అప్పుల కంటే ఆనాడు ఆ సంక్షోభం నాటి కంటే కూడా అత్యధికంగా ఇవాళ అప్పులు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి పోనీ ఆదాయం ఏమన్నా ఉందా? ఎందుకంటే బడ్జెట్ పెట్టాలి. గత బడ్జెట్లతో గత 10 ఏళ్ల బడ్జెట్లకి ఆ రాబడికి చూస్తే 60%కు పడిపోయింది. పోనీ రాబడి లేదు, అప్పు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. రాబడి ఏమో 60%, 2 పాయింట్ దగ్గర ఆగిపోయింది రాబడి. ట్యాక్సులు వసూలు చేసే అంటే ఎట్లా రెవెన్యూ జనరేట్ చేయాలని సోయి లేదు, ఎట్లా ప్రజల్ని కొంత క్యాష్ రొటేషన్లోకి తీసుకురావాలని ఇది లేదు. ఎకనామిక్స్ కొంత దాని మీద పెద్ద అవగాహన, పట్టు, అడ్మినిస్ట్రేషన్ మీద ఏం లేదు సార్కి. కానీ ఇవాళ అప్పులు చేయటమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి గతంలో వాళ్ళు చేయలేదా? వీళ్ళు చేస్తున్నారు కదా అంటే గతంలో వాళ్ళు చేసి ఉండొచ్చు. ఇవాళ సార్ కూడా అదే పంతలో పోతూ ఉన్నాడు. కానీ గతంలో వాళ్ళు చేయలేదా అంటే వాళ్ళు చేశారు. కాళేశ్వరంకి చేశారు, లేకుంటే రైతు బంద్ వేశారు, ప్రజలు కొంత లబ్ధి పొందారు, వాళ్ళు కొంత ఆస్తుల్ని క్రియేట్ చేశారు, తెలంగాణలో ఫిక్స్డ్ అసెట్స్ని క్రియేట్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం క్రియేట్ చేసింది? గడిచినటువంటి 2.5 ఏళ్లలో, సరే పోనీ 2.5 ఏళ్ళు వదిలేసేయండి, ఈ తొలి 10 నెలల్లో 128% అప్పులు చేశారు కదా. మరి ఈ తొలి 10 నెలల్లో ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏం చేయలే. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. అంటే ఒక పక్కేమో అభివృద్ధి పరుగులు పెడుతోంది, సంక్షేమం పరుగులు పెడుతోంది, తెలంగాణ రైజింగ్ అని ఊదర కొడుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలైనా ప్రభుత్వాలైనా క్షేత్రస్థాయిలో మాత్రం అప్పులు కుప్పలుగా మిగులుతున్నాయనేది వాస్తవం. అంటే ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తాజాగా కాగ్ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే 12 ఏళ్ల నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణాల సమీకరణ మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేయడం ఆర్థిక నిర్వహణ పైన రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్నటువంటి పట్టు ఏంటో మనకు అర్థమవుతుంది. అంటే పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దివాలా కోర ప్రభుత్వంగా ఆర్థిక దివాలా తీసిందని చెప్పడమే కాకుండా తెలంగాణలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి సందర్భం ఉంది. ఇది 100%, దీంట్లో ఎక్కడ కూడా మొహమాటం లేదు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో కోవిడ్ సంక్షోభం ఎంత రైజ్ అయిందో, ప్రపంచాన్ని కుదిపేసిందో మనకు తెలుసు. ఆనాడు అప్పుల సమీకరణలో కొంత నియంత్రణ ఉండేది. కానీ ఇవాళ పెద్ద ఎత్తున 2020-22 ఏ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో రాష్ట్రం 44,000 కోట్లు అప్పులు మించలేదు ఆ రోజు. కానీ ఇవాళ గత 2 ఏళ్లలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రుణాలను ఇవాళ సమీకరిస్తుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా జనవరిలోనే 128.03% చేరుకోవటం అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే 100 దాటిపై ఇంకా 28% అదనంగా మనం అప్పులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మొత్తం
వేల చిల్లర కోట్లు సమీకరిస్తుందని కూడా రాష్ట్ర బడ్జెట్ పేర్కొంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరి నాటికి 148 కోట్లు అప్పులు తీసుకున్నట్టుగా కాగ్ నివేదిక చెప్తోంది. దీనికి తోడు ఇప్పుడు ఈ నెల 9న రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి 9,000 కోట్లు కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుంటే 78,188 కోట్లు ఈ యొక్క ఇప్పటిదాకా అప్పులు ఈ 10 నెలల్లో చేసినటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి. ఒక రకమేమో ఆదాయం లేదు, అప్పులు చాలా గొప్పగా ఉన్నాయి. దుబారా ఖర్చులని మేము పెట్టము, నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ ఒక 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. అవి గుంజుకొని యాక్షన్ పెట్టి అమ్మితే అవన్నీ కూడా ఆదాయమే కదా. కేసీఆర్ లాగా అవినీతికి పాల్పడకపోతే చాలు, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఆదాయాన్ని జనరేట్ చేయడం కోసం పనికొచ్చేటువంటి ఇతర వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేస్తాం, దాంతో ఆదాయాన్ని పెంచుతాం. ఆర్థిక సంవత్సరంలో 2,29,720.63 లక్షల కోట్ల సొంత ఆదాయం రాబడి వస్తుందని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటే, అంటే 2,29,720 లక్షల కోట్లు అంచనా వేసుకుంటే వచ్చింది కేవలం జనవరి నాటికి 1,38,371 కోట్లకే పరిమితంగా కనిపిస్తుంది. అంటే సగం కూడా రాలా. అంటే బడ్జెట్ అంచనాలో కేవలం 60.23% మాత్రమే. మరి కానీ అప్పులు తీసుకుంది ఎంత? 128. అంటే మన రాబడి కంటే రెండింతలు దాటి అప్పులు చేస్తున్నటువంటి సందర్భం. మీరు నమ్మరు, ఒకసారి ఈ గణాంకాలు చూస్తే కాగ్ లెక్కల్లో 2014-15లో 13.97% చేస్తే, 15-16లో 108.8 చేస్తే, ఆ టైంలోనే కదా మనకి కొంత తెలంగాణ రాష్ట్రం విభజన జరిగింది 2014 నుంచి. కోవిడ్ టైంలో 2019-20 109.56, 2020-21లో కోవిడ్ సమయం 132.38, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 97.49, ఇది కూడా కోవిడ్ టైమే. ఈ 3 ఆర్థిక సంవత్సరాలు కోవిడ్ సంవత్సరాలు. తర్వాత 2004, 2024-25, 25-26లో గత సంవత్సరమేమో కాంగ్రెస్ పాలనలో 118.9% చేస్తే, ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 10 నెలల్లో గత ఆర్థిక సంవత్సరం కంటే కూడా మించి అప్పులు చేశారు. ఒకప్పుడు పొట్ట జీల్స్తే కూడా నా దగ్గర రూపాయి లేదు, అప్పు గుడతలేదు అన్న రేవంత్ రెడ్డి ఇవాళ అత్యధికంగా రికార్డు స్థాయిలో అప్పులు చేసిండు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఒరిగిందా దీనివల్ల అంటే జీరో. ప్రజలకి ఏమీ ఒరిగింది లేదండి. ఎందుకు ఒరగలేదని నేను అంటున్నానంటే, ఆశా వర్కర్లకు సంబంధించి కానీ, రిటైర్మెంట్ పెన్షనర్స్కి సంబంధించినటువంటి కానీ ఇచ్చే పరిస్థితులు. ఆశా వర్కర్లు 3 నెలల నుంచి జీతాలు లేవు, వాళ్ళు గగ్గోలు పెడుతుంటే ఈడ్చి పడేసి అరెస్టులు చేశారు. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి, రైతులకు సంబంధించి, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని లేవు. పోని ప్రభుత్వం ఎక్కడన్నా బడాయిలు కానీ, ప్రభుత్వం ఎక్కడన్నా దుబారా ఖర్చులు తగ్గించుకుంటుందా? ఎక్కడ తగ్గట్లా. హెలికాప్టర్ దిగం, టీఆర్డీఏలు ఆపం, వాళ్లకు జీతాలు ఇవ్వాల్సిందే, పెన్షన్లు ఇవ్వాల్సిందే, ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మాజీ ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, మాజీ ఎంపీలకి, మొత్తం అన్ని. అంటే కార్పొరేషన్లకు కూడా నిధులు లేవు, కానీ కార్పొరేషన్ చైర్మన్లకు మాత్రం జీతాలు ఇవ్వాలి. ఏ ఒక్క కార్పొరేషన్లకి ప్రజలకు ఇవ్వడానికి నిధులు లేవు. ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ తీసుకున్నా, ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్నా, బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి కార్పొరేషన్లు తీసుకున్నా కార్పొరేషన్లకు నిధులు లేవు. ఇక ఉద్యోగస్తులు కాయకష్టం చేసి 30-35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వాడు కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగిగా వాళ్ళకి అందుతున్నటువంటి బెనిఫిట్స్, అంటే వాళ్ళు కష్టం చేసి దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ప్రభుత్వంది. ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు లేబర్ చట్టాలు రూపొందించే ప్రభుత్వాలే లేబర్లకు అన్యాయం చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వాల దగ్గర. వాళ్ళని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి, అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యం, నిరసన తెలుపుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ డిఆర్ఆర్స్ లేవు, 12th పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేయలే ఇప్పటిదాకా. ఇక అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటామా, ఏది జీపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ అవి ఇచ్చే పరిస్థితులు, అవి బెనిఫిట్స్ సెటిల్ చేసే పరిస్థితి లేవు. వాళ్ళు దాచుకున్న సొమ్మే కదా. ఇప్పుడు వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, వాళ్ళకు ఆరోగ్య ఖర్చులు ఉంటాయి, బీపీలు, షుగర్లు, హార్ట్కి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మందులు కొనుక్కోవాలి. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
అట్లాగే ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంటికి రెంట్లు కట్టుకోవాలి, లేకుంటే సొంత ఇల్లు ఉంటే ఈఎంఐలు కట్టుకోవాలి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ పిల్లల చదువులు ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మరి వాడు దాచిపెట్టుకుందే ప్రభుత్వ ఉద్యోగం దానికోసమే 30 ఏళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సీఐని తీసుకోండి, రోజల్లా ఎండలో నిలబడి కష్టపడితే ఆఖరికి అతను కష్టం చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వరు అంటే ఎట్లా? ఫైర్ సిబ్బంది అయినా, ట్రాఫిక్ పోలీసింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ డిసిప్లినరీకి సంబంధించినటువంటి జాబ్స్ చేస్తున్నటువంటి శాఖలు అవన్నీ. వాళ్ళు బయటకు వచ్చి నిరసన తెలపలేరు, ఎవరికి చెప్పుకోలేడు, డిసిప్లిన్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక జీతాల విషయం తీసుకుంటే అదే వాళ్ళకైతే ఇచ్చేందుకు పైసలు లేవు, ప్రభుత్వానికి ఎంప్లాయీస్కి ఇచ్చే పైసలు లేవు, జీతంతోనే సరిపెట్టుకోమంటారు. 1వ తారీఖు జీతం వేసే గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి జీతం ఇవ్వటమే కష్టం అనుకుంటే పెన్షన్ ఇక దేవుడికి ఎరక, ఆ సెటిల్మెంట్స్ ఉండవు. అదే రాజకీయ నాయకులు మొత్తం వాళ్ళు అన్ని బెనిఫిట్స్ తీసుకోవాలి, సకల హంగులు అనుభవించాలి. వాళ్ళు ఎక్కడ కూడా ₹1 దగ్గర రూపాయి ఒక రోజు కూడా కట్ చేసుకోరు. హెల్త్ స్కీములకు డబ్బులు ఉండవు. రైతులకి ఇప్పుడు రైతు బంధు దానికి సంబంధించి 9,000 కోట్లు కావాలి, అది అప్పు తెచ్చుకోవాలి, దానికి డబ్బులు ఉండవు. ఇక ఎన్ని కావాలి? తులం బంగారం డబ్బులు లేవు, స్కూటీకి డబ్బులు లేవు, మహిళలకి డబ్బులు లేవు, పెన్షన్లు డబ్బులు 2,000 4,000 చేస్తామన్న పెన్షన్లకు డబ్బులు లేవు, ఎన్నిటికి డబ్బులు లేవు, ఎన్నిటికి దేనికి డబ్బులు లేవు. కానీ అప్పు చేసి పప్పు కూడలాగా తయారవుతుంది మన పరిస్థితి. ఆర్థికంగా దివాలా తీస్తున్నాం కదా, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కదా. గత ప్రభుత్వాన్ని అన్నారు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా చేశారు, అప్పుల మయం చేశారని. మీరు ఇస్తున్నారా చక్కగా? మీరు కూడా ఇవ్వట్లేదు కదా. 1వ తారీఖు జీతం వేయటమే గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎట్లా సమాధానం చెప్తారు, ఎట్లా ప్రజల్లోకి వెళ్తారు? ఇన్ని ల్యాప్సెస్ పెట్టుకొని 2034కు మళ్ళీ మేమే వస్తాము అంటారు, మేమే అధికారంలో ఉంటాము అంటారు. ఎట్లా? ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్రం ఇచ్చే రిపోర్టు చెప్తోంది, ఇక్కడ కాగ్ కూడా బయట పెడుతోంది. ఇవి వాస్తవాలు, కంటికి కనిపించే వాస్తవాలు. రిపోర్ట్స్ గురించి మనం ప్రజలు అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజాబాహుల్యంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ ప్రభుత్వానికి రాబడి తగ్గుతోంది, ఎక్కడ ఇన్కమ్ డెఫిసిట్ అవుతోంది, రాబడి తగ్గుతోంది, ఖర్చేమో 3 పెరుగుతోంది. అంటే మనకు ₹100 లేదా ₹10,000 జీతం వస్తే మనం ₹30,000 ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. 10,000 వచ్చే జీతగాడు 30,000 ఖర్చు పెడితే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా అప్పుల పాలై ఆఖరికి సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇవాళ రాష్ట్రానికి రెప్లికాగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దివాలా కోర ప్రభుత్వంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఆర్థిక దివాలా తీసింది. ఇవాళ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదు అంటే ఇన్ని జరుగుతుంటే 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టాలి, దానికి ఏడీబీ బ్యాంక్ దగ్గర పోయి అప్పు తెచ్చుకోవాలి 4,100 కోట్లు. ఎవరి కోసం? ఎందుకోసం? ఎవరు అడిగిర్రు గాంధీ విగ్రహం? ఇట్లా ఉంటుంది పరిస్థితి. జీతాలు ఇవ్వరు, ఇచ్చినటువంటి హామీలకు డబ్బులు ఉండవు, నిధులు ఉండవు. కానీ గాంధీ విగ్రహం కోసం అప్పు తేవాలి, గాంధీ విగ్రహం కట్టాలి, నిలువ నీడ లేకుండా చేయాలి. ఎట్లా ఉందంటే ప్రభుత్వం నిజంగా కూడా ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రయారిటీస్ చాలా సీరియస్గా డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ప్రయారిటీ? ప్రజలకు ఏది ప్రయారిటీ? రైతులకు ఏది ప్రయారిటీ? రైతులకి రైతు బంధు ప్రయారిటీయా? ముసలోళ్ళకి పెన్షన్లు ప్రయారిటీయా? విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ ప్రయారిటీయా? ఇవేమీ లేకుండా ప్రయారిటీస్ మర్చిపోయి మీ రాజకీయ ప్రయారిటీ, మీ స్వార్థ రాజకీయాల కోసం పాకులాడితే లాస్ట్కి రాష్ట్రం బలైపోతుంది. గడిచినటువంటి కాలాన్ని మళ్ళీ తిరిగి తేలేం. ఇవాళ గతంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేశారని ఇవాళ మీరేం చేస్తున్నారు సార్? దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఏమైపోయారు? ఆర్థిక నిపుణులు ఏమైపోయారు? నిజంగా ఇవాళ సమాజం అంతా క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. సో చూద్దాం మరి కాగ్ రిపోర్టు వాస్తవాలు బయటపెట్టిన తర్వాత మరి నెక్స్ట్ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. రేవంత్ రెడ్డి సర్కార్ 2026-27 బడ్జెట్ పైన మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.